నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వేనా గాంధీవా, జవహర్లాల్ నెహ్రూవా, సర్దార్ వల్లభాయ్ పటేల్వా? ఏందా నువ్వు? అసలు నీ ఫోటో పెట్టేది ఎందుకే నాకు అర్థం కాదు. ఇవాళకి కూడా మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారండి. ఇంటింటికి పోతే ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రేమతోటి, గౌరవంతో. నోరిప్పితే అసెంబ్లీ లేదు, బయట లేదు, ఇంట లేదు, పచ్చిబూతులు మాట్లాడేటోని ఫోటో పెట్టుకొని నిన్ను చూసి బూతులు నేర్చుకోవాలా జనాలు? ఇళ్లలో ఫోటోలు పెట్టుకోవడానికి, క్యాంప్ కార్యాలయంలో ఫోటోలు పెట్టుకోవడానికి. ఆర్ యూ బిహేవింగ్ లైక్ చీఫ్ మినిస్టర్? అయినా క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టుకోవాలని చెప్పి నేను ప్రోటోకాల్ ఉన్నదా? క్యాంప్ కార్యాలయము సెమీ రెసిడెన్స్, అది ఎమ్మెల్యే ఉండడానికి ఇచ్చినట్టుగా ఇల్లు, అది అక్కడ కూర్చొని ప్రజలను కలవడానికి, నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అని చెప్పని ఏర్పరిచిన కార్యాలయం అది. దాంట్లో నా ఫోటో పెట్టలేదు, సిగ్గుండాల మాట్లాడటానికి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది గూండాలు దాడి చేసి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టలేదు అనేటువంటి ఒక కారణంతో విధ్వంసానికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ ఏమీ కేవలం ఒక శాసనసభ్యుడు కాదు, ఈజ్ అ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. రెండవది, భారతదేశానికి మహాత్మా గాంధీ ఎట్లనో తెలంగాణకు కేసీఆర్ అట్లనే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అంతటి మహోన్నతమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, త్యాగ పురుషుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారి క్యాంప్ కార్యాలయం అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ సెమీ రెసిడెన్స్. రేవంత్ రెడ్డి బొమ్మ ఎందుకు పెట్టలేదు అని చెప్పని రౌడీ రాజకీయం చేస్తున్నటువంటి ఒక రీతిలో ఇవాళ వారి ఇంటి పైన, క్యాంపు పైన దాడి చేయటం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పైన దాడి చేసినట్టే, అస్తిత్వం పైన దాడి చేసినట్టే అనే ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇదేం రౌడీ రాజ్యం రేవంత్ రెడ్డి గారు? ఎన్నాళ్ళు ఇట్లా అదిరిచ్చుక బెదిరించుక బతుకుతావు? ముఖ్యమంత్రి కాకముందేమో బ్లాక్మెయిల్ చేసి బతికిండ్రు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదిరిచ్చుక బెదిరించుక బతికిట్టు అలా ఆఖరికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైన, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇంటిపైన నువ్వు దాడి చేసేటువంటి ఒక ముష్కర రాక్షస ప్రయత్నానికి నువ్వు పూనుకున్నావంటే, నీ కార్యకర్తలు పూనుకున్నారంటే తెలంగాణను ఎంత దిగజార్చినావు రేవంత్ రెడ్డి? ఒకప్పుడు భారతదేశంలో బీహార్, బెంగాల్ ఇటువంటి ఒక ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన లేకపోతే ఇండ్ల పైన దాడులు జరుగుతుండే అని చెప్పి విన్నాం. లేకపోతే అంతో కొంత పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఫ్యాక్షన్, చిల్లర సంస్కృతి ఉంటుంది అని చెప్పని ఉదంతాలు చూసినాం. ఇవాళ వాళ్ళందరినీ మరిపించేటట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ రాజకీయానికి, ఒక రాక్షస రాజకీయానికి, ఒక చిల్లర రాజకీయానికి వాళ్ళ రేవంత్ రెడ్డి పూనుకున్నటువంటి ఒక వైనం సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అచ్చోసిన ఆంబోతుల లెక్క రంకెలు వేయటం, అది అసెంబ్లీ అయినా సరే, బయట అయినా సరే, లోపలైనా సరే, వీధి రౌడీల లెక్క వికృత విన్యాసం చేయటం, ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా జై సంవిధానం అంటే? రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలా? యు ఆర్ ఆల్సో ఏ హోమ్ మినిస్టర్. నువ్వు చీఫ్ మినిస్టర్ నువ్వే, హోమ్ మినిస్టర్ కూడా నువ్వే. సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నీ పిరికితనాన్ని, నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతను, నీ వైఫల్యాన్ని కప్పిపించుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక దమ్ము వచ్చిందా నీకు రేవంత్ రెడ్డి? ప్రజలు ఏమైనా కళ్ళు మూసుకొని ఉన్నారు అనుకుంటున్నావా? ప్రజలు తిరగబడ్డ నాడు మంచోళ్లే మట్టి గరిచిపోయిండు రేవంత్ రెడ్డి. నువ్వెంత, నీ లెక్కెంత? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కేసీఆర్ ఇంటి పైన, కేసీఆర్ క్యాంప్ కార్యాలయం దాడి చేపిస్తావు. ఇదే ఒక నిరసనలో భాగంగా నాకు బాగా గుర్తు. నిరసనలో భాగంగా టీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి స్లోగన్లు ఇస్తే కర్రలు పట్టుకొని వాళ్ళపై దాడి చేసి వాళ్ళను నడుము కొట్టి, తలకాయలు బలగొట్టి
వాళ్ళపైన కేసులు పెట్టి లోపల పెట్టిండ్రు. నీ మీద దాడి చేసినటువంటి వాళ్ళపైన ఏం కేసులు పెట్టాలా? ఇవాళ సీఎం క్యాంప్ రేవంత్ రెడ్డి గారి యొక్క కేసీఆర్ గారి పైన ఈ రకమైన దాడి చేసినందుకు, క్యాంప్ కార్యాలయం పైన దాడి చేసినందుకు రేవంత్ రెడ్డి ఇవాళ